ఎక్కడేం పని లేదు ఎక్కిరి మొగడా అన్నదట వెనకట ఒక ఆమె. అగో కాషాయం పార్టీ లీడరు ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ సారు ఎవ్వారం అట్లనే ఉన్నది. జూన్ 2 తారీఖు లేదంటే డిసెంబర్ 9 తర్వాత కాంగ్రెస్ లా బీఆర్ఎస్ పార్టీని విలీనం చేస్తారట. తర్వాత సీఎం మార్పు ఉంటదట. కాంగ్రెస్ లా బీఆర్ఎస్ ను కల్పంగానే కేసీఆర్ సారు సీఎం అయిపోతాడట. రేవంత్ సార్ ను దించుతాడట. పగటీలి సారు ఇంట్లో నిద్రపోతున్నప్పుడు వచ్చిన కలను ఇట్లా చెప్పిండా ఏంది అన్న అనుమానం వస్తుంది కదా ఈ మాటలు వింటుంటే. ఏమో మరి గదే ఉన్నట్టున్నది కథ. అయినా బీఆర్ఎస్ పోయి కాంగ్రెస్ లో ఎందుకు విలీనం అవుతుంది సారు? బీజేపీలో కూడా విలీనం అవుతుందని కాంగ్రెస్ వాళ్ళే అనవట్టే. బీజేపీలో బీఆర్ఎస్ ను విలీనం చేసి కిషన్ రెడ్డి సార్ ను దింపి బీఆర్ఎస్ లీడర్లకు కూడా మంత్రి పదవులు ఇస్తారని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. ముందు మీ కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు ఒక్క మాట మీద క్లారిటీకి వచ్చినాక బయటకు చెప్పుండ్రి. మీరు కన్ఫ్యూజ్ కాకుండ్రి, పబ్లిక్ ను కన్ఫ్యూజ్ చేయకుండ్రి. అయినా పబ్లిక్ మీకంటే ఎక్కువనే ఎరక. అసలు బీఆర్ఎస్ ను బీజేపీలో గాని కాంగ్రెస్ లో కలిపే అంత దిగజారిన పరిస్థితుల్లో గులాబీ పార్టీ ఉన్నదా? ఇప్పటికిప్పుడు ఓట్లేస్తే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని సర్వేలే చెప్తున్నాయి. పొద్దుపోక ఈ ఉద్దర మాటలు ఎందుకు సారు? మరి జూన్ 2నే గాని 9 తారీఖే గాని బీఆర్ఎస్ ను విలీనం కాకుండా మీరు ఏం చేస్తారో ఆ షరతు కూడా బయటికి చెప్పాలి కదా సారు. ఉన్కదంచినట్టు ఈ ఉత్త మాటలు ఎందుకు సారు అని సొట్లు పెడుతుండ్రు ఈ బీజేపీ లీడర్ మాటిన్నోళ్ళు.